శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవం పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఏరియా హాస్పిటల్, డాక్టర్ల బృందం, ఆయుష్ విభాగం రామన్నపేట ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకాని శివప్రసాద్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా డే కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవం పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఏరియా హాస్పిటల్, డాక్టర్ల బృందం, ఆయుష్ విభాగం రామన్నపేట ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకాని శివప్రసాద్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా డే కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని, యోగా మెడిటేషన్ చేయడం వలన మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని, మన మనసు శరీరాన్ని ఏకం చేసేది యోగా అని, ప్రతిరోజు యోగా సాధన చేయడం వలన మన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంచుకోగలమని తెలిపారు. మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగడానికి యోగా ఎంతో సహాయపడుతుందని, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన సాధనలు చేస్తూ ప్రాణాయామం, మెడిటేషన్ వంటి చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సైదులు, కార్యదర్శి సిల్వర్ సైదులు, యోగా అసోసియేషన్ సభ్యులు వెంకట్, సంతోష్, పరశురాములు, మురళి తదితరులు పాల్గొన్నారు. మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి. పద్మాసనం కానీ వజ్రాసనం, సుఖాసనం ఉంటే సుఖాసనం కూర్చోండి. అట్లా కూర్చోండి, అలా కూర్చోండి, ఇలా కూర్చోండి. అయితే వజ్రాసనం కూర్చోండి, మంచి బెనిఫిట్ ఉంటుంది. సుఖాసనం ఎట్లయినా వస్తుంది. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. మంచి కూర్చోండి, చెట్టు వంగిపోయింది అనుకో, అది కూలిపోతుంది ఎప్పటికైనా. అదే స్ట్రేట్గా పెరిగింది అనుకో, దాన్ని కూలబట్టాలంటే చాలా కష్టం కదా. మన బాడీ కూడా అంతే, మన వినిపిస్తే కూడా మనం ఎప్పుడు ఎంత నిదానం కూర్చుంటే అంత మైండ్కి పోతాయి. లేకపోతే అడ్డరోడ్ ఉంది అనుకో, అది పోయి ఎన్నో కాడ పోతుంది. ఇది కూడా అంతే, అర్థమైందా? అది స్ట్రేట్ కూర్చోవాలి. సరే, ఒకసారి ఇట్లా పెట్టండి. ఈ 3 వేలు ఇప్పుడు ఇది ఉంది కదా,